VVB9 బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ మున్సిపాలిటీ తీరే వేరన్నట్లుగా ఉన్నది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలైనా డ్యూటీల్లో రాకపోవటం వలన మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు ఫైర్. వీరికి పలుమార్లు హెచ్చరించిన చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆందోళన. మున్సిపల్ చైర్మన్కే ఈ స్థితి ఉంటే మున్సిపల్ ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు వీళ్ళు? ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ఈ ఉద్యోగులు ఇలా ఉన్నారు అంటే ఇక ఏమనుకోవాలో అర్థం కావటం లేదు. ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరిపైన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు కోరుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి వారికి పంపించిన సందేశాన్ని ప్రజలు తెలుసుకొని ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. రైట్, ఇలాంటి మరెన్నో వార్తల కోసం మా VV9 న్యూస్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే 9603304288కు తెలపండి. మేము కలిసి దాదాపు 10 కోట్ల 20 కోట్ల తీసుకున్నాం. కానీ అధికారులతో పనులు చేయించడం మాత్రం మేము చాలా కేవలం లాస్ట్ మంత్ కౌన్సిల్ మీటింగ్లో 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాం. ఎమ్మెల్యే గారు మరి కష్టపడి నిధులు తీసుకొస్తున్నారు, కానీ అది నిధుల్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాలంటే మాకు అడ్మినిస్ట్రేషన్ గట్టి కావాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇవాళ గట్టిగా లేదు. ఎంతో చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే జనాలు మమ్మల్ని చాలా నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు, కానీ అధికారుల దగ్గర మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరు లేదు, మనం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం కాదు. ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాం. అధికారులు లేని ఆఫీసులో మనం మాత్రం ఏం చేస్తాం? అందరూ తిరిగి మొత్తం మనం తినాలి. ఆఫీసులు మాత్రం లక్షల జీతాలు తీసుకుంటారు, ఒక్కళ్ళు కూడా పనిచేయట్లేదు. షరాబ్ సెక్షన్లో 11 o'clock వచ్చారు. డబ్బులు కట్టే వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, మనం మాత్రం ఇక్కడ రండి పైన గారు మనం ఎక్కువ. మేము కలిసి దాదాపు 10 కోట్ల 20 కోట్ల రూపాయలు నిధులు తీసుకురాగలుగుతున్నాం, కానీ అధికారులతో పనులు చేయించుకోవడం మాత్రం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కేవలం లాస్ట్ మంత్ కౌన్సిల్ మీటింగ్లో 10 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాం. ఎమ్మెల్యే గారు మరి కష్టపడి నిధులు తీసుకొస్తున్నారు, కానీ అది నిధుల్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాలంటే మాకు అడ్మినిస్ట్రేషన్ గట్టి కావాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇవాళ గట్టిగా లేదు. ఎంతో చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే జనాలు మమ్మల్ని చాలా నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు, కానీ అధికారుల దగ్గర మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదో పాయింట్ చేయాలి అధికారులు కాదు, జనాలు పట్టిన కష్టం 2 గంటల వరకు బ్రేక్. హలో అన్న అన్న నమస్కారం. వస్తారు రానా రాలేదన్నా.